ఈరోజు గుంతకల్లో ఈ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. అందుకే మీరు చూస్తే 21 కార్పొరేషన్లు వేశాం. అన్ని కులాలకు కార్పొరేషన్లు పెట్టాం. ఇంకో పక్క ఆదరణ తీసుకొచ్చాను. ఎప్పుడూ వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉంటాను, మీకు అండగా ఉంటాను. అందుకని ఇంకో పక్క ఇక్కడ యాదవులు ఉన్నారు, వాల్మీకులు ఉన్నారు. మొన్నే వాల్మీకులకి ఒక ఎమ్మెల్సీ కూడా ఇచ్చా. అదే మరిగా ఈరోజు ఇక్కడుండే యాదవులందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా మీకు కూడా రాజకీయ గుర్తింపు ఇస్తానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన బీసీల కోసం 10,000 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకమైన బ్యాంకు కూడా పెట్టి మిమ్మల్ని అభివృద్ధి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దేశంలో ఎక్కడా లేదు, అది మన రాష్ట్రంలో పెడుతున్నాం. నాకు బీసీల పైనుండే ప్రేమ ఈ పార్టీని ఆదరించింది, గెలిపించింది, గెలిపించబోయేది, ఎప్పుడు అండగా ఉండేది వెనుకబడిన వర్గాలు, వారికి ఎప్పుడు నేను అండగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా. మొన్నే జైహో బీసీ రాజమండ్రిలో పెడితే బ్రహ్మాండంగా ముందుకొచ్చారు. ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వారికి కూడా హామీ ఇస్తున్నా. ఇమాములకి మౌజుములకి 10,000 రూపాయలు 5,000 రూపాయల ఆందోళన ఇస్తాం. 25 రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతాం. మైనారిటీస్ని పూర్తిగా ఆదుకుంటా అన్ని విధాల ముందుకు తీసుకెళ్తాను. ఎవరైతే కాపులున్నారో బలిజలున్నారో వాళ్ళకి రిజర్వేషన్లు 5% తీసుకొచ్చాం. అగ్రవర్ణాలకు కూడా 5% పెట్టి వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ పెట్టి వాళ్ళని ఆదుకుంటున్నాం. వైశ్య కానీ, బ్రాహ్మణ్ కానీ, కడాన రెడ్లకు కానీ, కమ్మాసగలు అందరికీ కూడా పేదరికం ఎక్కడుంటే అక్కడ నేనుంటాను. పేదరికమే నా కులం తప్ప వేరే కులం నాకు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని ఈరోజు ఈ పనులు చేస్తూ మనం ముందుకు పోయినప్పుడు మీ అందరి యొక్క సహకారం అవసరం. క్రైస్తవ ఆస్తులు కాపాడుతాం. అదే మాదిరిగా పేద క్రైస్తవులకి ఇళ్లు కట్టిస్తాం. ఇంకో పక్కన ఎయిడెడ్ పాఠశాలకి ఆర్థిక సహాయం చేస్తాం. క్రైస్తవ పాఠశాలలు శిథిలావస్థ కూడా సహకరించి అన్ని విధాలు చేస్తాం. కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మాణం చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కూడా గుంతకల్లు గుత్తి పమిడి ప్రాంతాల్లో రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాగునీరు ఇమ్మన్నారు. ఇది శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ 2 కోట్ల రూపాయలతో కేశవపురం స్లూయిస్ నుంచి పైప్ లైన్ ద్వారా పాతకోట చెరువుకి, వైటి చెరువుకి నీళ్లు ఇవ్వాలని ఇస్తాం. మైనారిటీ ప్రత్యేకంగా ఉండే పార్టీ కళాశాల నిర్మాణం సత్వరమే పూర్తి చేయమన్నారు, చేస్తాం. గుంతకల్ నుంచి పమిడి ప్రాంతానికి నాగసముద్రం మీదుగా 2 వరుసల రహదారి 30 కోట్లు కావాలి, ఇది కూడా శాంక్షన్ చేస్తాం. కాస్పురం నుంచి గుత్తికి 36 కోట్లతో 2 వరుసల రహదారి కావాలి, ఇది కూడా శాంక్షన్ చేస్తాం. గుత్తిలో ఫైర్ స్టేషను, అదే మాదిరిగా డిగ్రీ కాలేజీ కావాలని ఇది కూడా ఇస్తాం. లెదర్ పరిశ్రమ పెట్టడం, ఇంకో పక్కన టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేయమని కోరారు. తప్పకుండా ఇవన్నీ ఏర్పాటు చేయడానికి అన్ని విధాల నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ